అందరికీ నమస్కారం. నేను మీ రమేష్ యాదవ్ బొడ్డు. ఈ సందర్భంగా ఒక హృదయ విదారకరమైన సంఘటన, బాధాకరమైన సంఘటన, ఘోరమైన సంఘటన కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరు పట్టణంలో జరిగింది. ఏదో అయ్యప్ప స్వామి భజన సందర్భంగా భోజన ఏర్పాట్లకు సంబంధించిన బ్యానరు కట్టే క్రమంలో ఉయ్యూరు పట్టణానికి చెందినటువంటి నలుగురు యాదవ యువకులు, నలుగురు కూడా 20 సంవత్సరాల లోపు, 18 సంవత్సరాలు, 19 సంవత్సరాలు, 20 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి యువకులు ఆ బ్యానర్ కట్టే క్రమంలో విద్యుద్ఘాతానికి గురయ్యి నలుగురు కూడా తీవ్ర గాయాలు పాలవటం, వాళ్ళందరూ కూడా వివిధ హాస్పిటల్లో ఉండటం, వాళ్ళల్లో ఇద్దరికి కాళ్ళు, 2 కాళ్ళు, ఒక అతనికి చెయ్య తీసేయటం కూడా జరిగిందని చెప్తా ఉన్నారు. మరి ఆ ఫోటోలు చూస్తే చాలా బాధాకరంగాను, చూడలేని పరిస్థితుల్లాగా ఉంది. వాళ్ళ యొక్క కుటుంబ నేపథ్యం కూడా విచారణ చేసినట్లయితే ఏ రోజుకు ఆ రోజు పని చేసుకుంటే కానీ గడవనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి యాదవ సమాజ వర్గం చెందినటువంటి ఆ కుటుంబాలు, చేతికొచ్చినటువంటి యుక్త వయసుకు వచ్చినటువంటి కొడుకుల్ని ఆ పరిస్థితుల్లో, వాళ్ళల్లో ఇద్దరి పరిస్థితి కూడా చాలా ఆందోళనకరంగా ఉంది. అది ఎంతవరకు సస్టైనబిలిటీ అవుతారనేది కూడా ఆలోచించాల్సిన విషయమే. మరి ఈ సందర్భంగా యావత్ యాదవ్ సామాజిక వర్గానికి, మేధావులకి, మరియు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, వివిధ రంగాల్లో ఉన్నటువంటి ప్రొఫెషనల్ యాదవ సోదరులందరికీ కూడా నా హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కరిస్తూ ఆ యొక్క 4 కుటుంబాలకు ఎంతో కొంత మనకు తోచినంత అందరం కలిసి మనం సహాయం చేసేవారు ఎవరికి కూడా బడ్డన అవ్వకుండా, భారం అవ్వకుండా ఎంతవరకు అయితే మనం చేయగలుగుతామో, ఈవెందో 50 రూపాయలు, 100 రూపాయలు కానించి కూడా చేస్తే వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబ నేపథ్యానికి, వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులకి ఎంతో కొంత చేయూతనిచ్చిన వాళ్ళం, ఒక భరోసాగా నిలబడిన వాళ్ళం అవుతాం. నా సామాజిక వర్గం ఇలాంటి కష్ట పరిస్థితుల్లో కూడా ఈ కులంలో నేను జన్మించినందుకు కులం అంతా కూడా నాకు అండగా ఉంది, వాళ్ళకు తోచినంత వరకు ఆర్థిక సహాయం చేశారనేటువంటి ఒక మనోధైర్యాన్ని ఆ కుటుంబ సభ్యులకు ఇచ్చినట్టుగా ఉంటుందని చెప్పి మీ అందరికి కూడా విన్నవించుకుంటూ, మన వాళ్ళు సోషల్ మీడియాలో ఆల్రెడీ ఆ ఫోటోలతోనూ దానికి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లతోనూ, గూగుల్ పే, ఫోన్ పే ఉన్నటువంటి నెంబర్లతో కూడా అన్ని గ్రూపుల్లో కూడా మ్యాక్సిమం స్క్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. అటు పెదపారిపూడి మండలం నుంచి మసిముక్కు బాబీ, పెదపారిపూడి చెందినటువంటి యువనాయకుడు, ఆయన కొంత ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఉయ్యూరు నగరానికి చెందినటువంటి అఖిల భారత యాదవ మహాసంఘం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వీర్ల వెంకట సత్యనారాయణ అలియాస్ నాని, ఆయన ఫోన్ నెంబర్తో ఆయన కూడా కొన్ని ఫోటోలు, ఆ మెసేజ్ని కూడా అందరికీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా పెద్దిమోహన్ శ్రీనివాస్ గారు, ఇంకా వివిధ సోదరులు చాలామంది కూడా మరి రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. దయచేసి మరీ మీ అందరిని వేడుకునేది, మీరు ఎంత సహాయం చేయగలిగితే అంత ఆ యొక్క నెంబర్లకి సహాయం చేసి ఆ కుటుంబాలని ఆదుకునే విధంగా, ఆ ఆదుకునే క్రమంలో మనందరం కూడా భాగస్వాములు అవుదామని అందరికీ కూడా మళ్ళీ నమస్కరిస్తూ తెలియజేస్తా ఉన్నాను. జై యాదవ్, జై మాధవ్.